అబ్బో మామా, ఒక సినిమా గురించి ముందే పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళామంటే మనం ఒక ఫ్రెష్ మైండ్ తో చూస్తాం కదా. కానీ ఆ సినిమా మన మనసులో ఓ ప్రత్యేక స్థానం సంపాదిస్తే అదే జరిగింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మన తాజా టికెట్ ఛానల్ ని ఓసారి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ వేయండి మామా. మనమిచ్చే ఓ లైక్ ఓ చక్కటి తెలుగు సినిమాకి ఇచ్చిన గౌరవం లాంటిది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి మామా. కానీ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు మామా. ఇది మదర్ అండ్ సన్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఆధారంగా సాగిన ఎమోషనల్లీ ప్యాక్డ్ ఇంటెన్స్ డ్రామా. ఒకవైపు వైజయంతి ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ మైండెడ్ జస్టిస్ లవర్ పోలీస్ ఆఫీసర్. ఆమెకి నియమాల మీద ఎంత నమ్మకమో అంతే రూటుగా ఆమె జీవితం కూడా ఉంటుంది. ఇంకోవైపు అర్జున్ తన తీర్పులో స్వతంత్రంగా నడుచుకునే సిస్టమ్ పై నమ్మకం లేని రెబల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. ఇద్దరి మధ్య నడిచే క్లాషే ఈ సినిమా. ఇదేం సాధారణ గొడవ కాదు, ఇది ఐడియాలజీల యుద్ధం. మూవీ మొదటి సీన్ నుంచి ఆసక్తిగా నడుస్తుంది. వైజయంతి ఓ ఫియర్లెస్ ఆఫీసర్ గా సీన్ లోకి ఎంటర్ అవ్వడం, మిషన్స్ లో చూపించే అట్టహాసం బాగుంటుంది. మరి అర్జున్ ఎంట్రీ అయితే ఓ రెబల్ క్యారెక్టర్ కి ఉండాల్సిన మాస్ యాటిట్యూడ్ అన్ని బాగా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసిన మదర్ అండ్ సన్ బాండింగ్ సినిమాలో ఇది ఒక కొత్త కోణం. యువతల అమ్మ న్యాయానికి నొప్పి కలిగించినా వెళ్ళకూడదు అంటుంది. ఇంకోవైపు కొడుకు తప్పు చేసిన వాటిని న్యాయంగా శిక్షించాలి అంటాడు. ఈ ఐడియాలజీ డిఫరెన్సెస్ నుంచే మెయిన్ డ్రామా మొదలవుతుంది. ఇది లవ్ వెస్ట్ డ్యూటీ కాదు మామా, ఇది జస్టిస్ వెస్ట్ జస్టిస్ యుద్ధం. సినిమా మధ్యలో కొంతవరకు రొటీన్ కమర్షియల్ ఫ్లోలో వెళ్తుంది అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ లో సినిమా అసలైన షేప్ చూపిస్తుంది. మూవీ చివరి 20 నిమిషాలు అది ఒక హై మూమెంట్ కాదు, ఒక మాయాజాలంలో ఆడియన్స్ ని సీట్స్ కట్టిపడేస్తుంది. అక్కడ దర్శకుడు తన అసలైన గ్రిప్ చూపించాడు. సినిమా మొత్తం ఓకే అనిపించినా క్లైమాక్స్ చూశాక వర్త్ ఇట్ అని మనం అనడం ఖాయం. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే బీజిఎం అదిరిపోయింది. ఇక్కడ మామ ఎమోషన్ ని ఫీల్ చేయించడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీ రోల్ పోషించింది. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తడిపేస్తుంది. వైజయంతి డిసిషన్స్ కూడా కఠినమైనవే కావచ్చు, కానీ వాటికి రీజన్ ఉంది. అలానే అర్జున్ మార్గం కూడా తప్పు అనిపించకపోవచ్చు, కానీ అది సిస్టమ్ కి క్వైట్ ఆపోజిట్. ఈ బ్యాలెన్స్ చాలా బాగా చూపించారు. కళ్యాణ్ రామ్ అర్జున్ గా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన చూపించిన ఎమోషన్, యాంగర్, హెల్ప్లెస్నెస్ అన్ని ఎంత మెచ్యూర్ గా ఉంది అంటే ఇప్పుడు కాదు తరువాత గుర్తుండే పాత్రల్లో ఇది ఒకటవుతుంది. ఇక విజయశాంతి గారైతే వైజయంతి పాత్రలో అద్భుతంగా నటించారు. నిజం చెప్పాలంటే వింటేజ్ విజయశాంతి గారిని చూస్తారు ఈ సినిమాలో. ఇలాంటి పవర్ ప్యాక్డ్ ఫీమేల్ కాప్ రోల్స్ తెలుగులో చాలా అరుదు. ఆమె ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. డైరెక్టర్ స్క్రీన్ ప్లే టైట్ గా రాసుకున్నాడు, కానీ మధ్యలో కొంతవరకు రొటీన్ ట్రాక్ లోకి వెళ్ళినట్టు అనిపించిన క్లైమాక్స్ ముందు పగటి కలలా మార్చేశాడు. డైరెక్టర్ క్లైమాక్స్ పైన పెట్టిన ఫోకస్ చూస్తే అది మొత్తం సినిమాని ఎలివేట్ చేసింది. ఇంకొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ అనిపించినా భరించదగ్గవే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా. అమ్మా కొడుకుల మధ్య జరిగే యుద్ధం కేవలం ఫిజికల్ కాదు, అది ఫిలాసఫీ వార్. ఈ సినిమాలోని ఎమోషన్, పర్ఫార్మెన్స్, క్లైమాక్స్, ట్విస్ట్ ఇవన్నీ చూశాక మీరు కూడా చెబుతారు ఇది టైం పాస్ కాదు, టైం విలువైన సినిమా. అయితే మీరు కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం వెతుకుతున్నారు అంటే ఇది కొంచెం సీరియస్ గా అనిపించవచ్చు, కానీ మీకు ఎమోషన్ లో డీప్ మీనింగ్స్ నచ్చితే ఇది మీకోసమే. మామా, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని మీరు చూశారా? మీకు ఏమనిపించింది? వైజయంతి డిసిజన్స్ న్యాయమైనవేనా లేక అర్జున్ విజన్ న్యాయంగా అనిపించిందా? కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి యూనిక్ అండ్ ఇంటెన్స్ సినిమా రివ్యూల కోసం మన తాజా టికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే వేసేయండి మామ. మళ్ళీ ఒక హై వోల్టేజ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ జై సినిమా.